ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద వేల మంది విద్యార్థులతోటి ఈరోజు హోలీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఏబీవీపీ విద్యార్థులే కాకుండా ధర్నాలు రాష్ట్రాలే కాకుండా ఇటువంటి కల్చర్ పండుగలు మన యొక్క కల్చర్ ఏదైతే రాబోయే తరాలకి అందించాలనే ఉద్దేశంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా హోలీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ హోలీ వేడుకల్లో ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకులు, మీడియా మిత్రులు, పోలీస్ వారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని రంగులతోటి రంగులు చల్లుకుంటూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ జీవితం కూడా ఇలాగే రంగులమయం కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఉస్మాన్ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ తరఫున. ముందుగా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు, ఉస్మాన్ విద్యార్థులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ లాగానే గత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను చేసుకోవడం జరుగుతుంది. ఈ హోలీ సంబరాలు ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇయర్ ఇదే హోలీ సందర్భంగా ఏబీవీపీ ఇక్కడ నుంచి ఒక డిమాండ్ చేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మారాలి, విద్యార్థుల్లో కావచ్చు, నిరుద్యోగుల్లో కావచ్చు, రైతుల యొక్క మొహాల్లో చిరునవ్వు కలిగించే కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ వచ్చినటువంటి ప్రభుత్వంలోనైనా నిరుద్యోగులకు, విద్యార్థులకు అన్ని కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ అంటేనే ఆ రోజుకు చెడు పైన మంచి విజయం సాధించినట్టు ఈ రోజు. అలాంటి హోలీ పండుగ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో డీజే పెట్టి హోలీ ఆడిపించడం జరుగుతుంది. దీనికోసం 1000 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా ఒక్కటే తెలియజేస్తున్నాం, హోలీ పండుగ సందర్భంగా అందరి జీవితాల్లో కూడా ఇలా రంగులు నిండాలని మేము కోరుకుంటున్నాం. మీద అంగరంగ వైభవంగా హోలీ పండుగ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జబర్దస్త్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కావచ్చు, స్టూడెంట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు మాత్రం అంగరాన్ని అంటుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ నిజంగా ఇక్కడ చూస్తే యువకులను చూస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి జబర్దస్త్ గా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో హోలీ సంబరాల్లో అంగరంగ వైభవంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాదాపుగా 20 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాము. ఈ రోజు వేల సంఖ్యలో విద్యార్థి మిత్రులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ చుట్టుపక్కల ఉన్న పరివారం మొత్తం పరిసర ప్రాంతాల్లో ఉన్న గృహస్థులు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అంగరంగ వైభవంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇకనైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు మారాలి, చదువుకు ఒక ఉద్యోగం రావాలి. ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్క వ్యక్తిలో హోలీ సంబరాలు రకరకాలుగా ఉన్నాయో అన్ని కోరికలు తీర్చే విధంగా ఈ యొక్క పండుగతో విద్యార్థులందరూ కూడా మార్పు జరిగి విద్యార్థుల భవిష్యత్తు మునుపు మంచిగా జరగాలని, చదువుకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులందరి పక్షాన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కన్నుల పండుగ చేసుకున్నటువంటి రంగుల హరివిల్లుగా వెలిసిల్లినటువంటి పండుగ హోలీ పండుగను ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉన్నది. ఈ విధంగా దేశంలో ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ హోలీ పండుగ లాగా వాళ్ళ జీవితంలో కూడా రంగులమయంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఏబీవీపీ తెలియజేస్తా ఉన్నది. ఇదే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోలీ అనేది చెడుపై మంచి కావచ్చు, కలర్ పూలతోటి, రంగులతోటి ఈ రోజు హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హోలీ పండుగను మనం జరుపుకున్నాం, కానీ ఎంత హోలీ జరుపుకున్నా కానీ పూర్వము ఏదైతే రాష్ట్రం పాలనలో మనకు చాలా ఇబ్బందులు ఉంటుండే. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ హోలీ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆ రోజు చెడుపై మంచిగా ఈ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులందరూ కలిసి ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు
ఈ యొక్క హోలీలో ఎన్ని కళలు ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, విద్యార్థులకు, మహిళలందరికీ కూడా మీ యొక్క పరిపాలన రంగులమయమై నిరుద్యోగులు పడ్డ కష్టాలన్నీ తీరిపోవాలని, అదేవిధంగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రేవంత్ రెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉస్మాన్ సిటీలో ఏబీవీపీ అన్ని రకాల పండుగలను చేస్తుంది. అందులో భాగంగా ఏబీవీపీ హోలీ పండుగను దాదాపుగా 50 సంవత్సరాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విద్యార్థులందరూ కూడా హోలీ సెలబ్రేషన్ లో పాల్గొనడం జరుగుతున్నది. విద్యార్థుల మిత్రులందరూ కూడా రంగురంగుల కలర్స్ తోని ఈరోజు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వేలాది మంది విద్యార్థులు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత ఆనందభరితమైనటువంటి హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గడ్డమైన హోలీ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, యూనివర్సిటీలు బాగుపడాలని ఈ యొక్క హోలీ సందర్భంగా ఈ ప్రభుత్వాలను కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. ఏబీవీపీ ఈ కలర్ఫుల్ హోలీ ఎలా అయితే ఉందో అందరూ సంతోషాలతో ఉండాలంటే, ఎస్పెషల్లీ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ జరిగి యూనివర్సిటీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు రిక్రూట్ చేసి యూనివర్సిటీ యొక్క ఉనికిని కాపాడాలని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇది మొత్తం మీద ఉస్మాన్ సిటీ విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ తమ జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఈ హోలీ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. 9.5 సంవత్సరాలుగా మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులు ఇప్పుడు సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు వచ్చి తర్వాత నిరుద్యోగం పోయి తమ జీవితాల్లో వెలుగులు నిండాలి, తర్వాత రంగురంగుల ప్రపంచం కావాలని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు.